అయితే డిఫెన్స్ పెడుతుంది ఎప్పుడైనా అధికార పార్టీకి వత్తాసు పలుకుతారు పోలీసులు. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాను. ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ దెబ్బతీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హైడ్రా విషయం కూడా అదే విషయం. హైడ్రా అంటే ఏంటండి? హైడ్రా డెఫినేషన్ ఏంటి? ఎందుకోసం పెట్టారు? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే హైదరాబాద్ ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ ఆస్తులను పరిరక్షించడం ఒక ఏజెన్సీ సంస్థగా ఉండాలి. ఈ రోడ్డు మీద ఉన్న ఫ్లెక్స్లో హైదరాబాద్ విపత్తుకి ఏమైనా అడ్డం వచ్చిందో నాకైతే అర్థం కాలే హైడ్రాకు. ఈ హైడ్రా కూడా కనీసం జేబు సంస్థలో పనిచేస్తుంది. రంగనాథ్ గారు అయితే ఇట్లా జగదాడతారని కూడా నేను అనుకోలేదు. జేసీఎం సార్ చేస్తుండొచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుండొచ్చు, ఇంకెవరో చేస్తుండవచ్చు. ఎవరైనా చేస్తే అది వాళ్ళ యొక్క వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఒక ఏజెన్సీ కూడా ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మరి ఆడున్న ఫ్లెక్సీలు కానీ ఆ రోడ్డు పొడుగుతో కట్టినటువంటి విధానాలు ఏదైతే ఉన్నా అవి డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలోకి ఎట్లా వచ్చినాయో, హైడ్రా సిబ్బంది ఎట్లా పనిచేశారో రంగనాథ్ గారు చెప్పాలి. ఇట్లా జోబు సంస్థగా పనిచేస్తే నిన్న చూసాం ప్రభాకర్ రావు గారు ఏ విధంగా దేశం ఇటు పారిపోయాడో, రేపొద్దున రంగనాథ్ కూడా అలాగే వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇట్లా జోబు సంస్థలా పనిచేయకూడదు. దాని డిజాస్టర్ అంటే ఫ్లెక్సీలు డిజాస్టర్గా ఉందంటే కేసీఆర్ సభ కానీ కేసీఆర్ ఫ్లెక్సీ కానీ ఈ రాష్ట్రానికి డిజాస్టర్గా భావించారు. వీటికి రంగనాథ్ గారు కానీ ఈ పార్టీ ఈయనవే వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎట్లయినా ఉంది. సో పార్టీ పరంగా ఆ విధంగా పార్టీలకు అనుకూలంగా పనిచేయకూడదు. ఒకవేళ జిహెచ్ఎంసీ చేసినా కూడా స్పష్టంగా అక్కడ ఒక పార్టీది కనిపించడం పక్కన ఇంకో పార్టీది కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చింపలేదు. సరే ఇవన్నీ కూడా చిల్లర పనులుగానే చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉండి చింపమని చెప్పడం నా ఉద్దేశం. రేపు కేసీఆర్ అక్కడ కూడా చింపమని చెప్పడు. కానీ కింది స్థాయి నాయకులు, కింది స్థాయి అధికారులు వాళ్ళు చేసేటువంటి తప్పుడు విధానం వల్ల జరుగుతుండవచ్చు. ఒకవేళ వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ప్రేమలు బంధాలను వాళ్ళ దగ్గర ఏదన్నా కండువలు కప్పుకోవాలనో శాలువాలు కప్పుకోవాలని అనుకుంటే ఇట్లాంటి పనులు చేస్తుండవచ్చు. సరే ఇది హైడ్రా చేసిన మిస్టేక్ అనే చెప్తున్నాను. మరి ఇది రంగనాథ్ గారికి తెలిసి జరిగిందా జరిగిందా కూడా నాకు తెలియదు. ఒకవేళ ఆయన పరిధి లేకుండా జరగదు నా ఉద్దేశంలో. ఎందుకంటే అంత అథారిటీస్ అవి చెయ్యరు. సో మరి అది ఎందుకంటే హైడ్రా సాక్ష్యాలు ఉన్నాయంటే వీడియోలు ఉన్నాయి. హైడ్రా వెహికల్ యాక్సిడెంట్ అవ్వడం వెహికల్ ఉంది, వాళ్ళు రెడ్ హ్యాండర్గా పట్టుకోవడం వీడియోస్ ఉన్నాయి. కావాలంటే నేను చూపిస్తాను. అంచేత హైడ్రా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాటి పనితీరు ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడము, ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆ ప్రభుత్వ ఇబ్బందులు కాదండి, వితౌట్ పర్మిషన్ ఉన్నటువంటి పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ జిహెచ్ఎంసీ అండర్ లోనే పనిచేస్తుంది. తీసుకొచ్చి హైడ్రా ఎందుకు పెట్టారు? అట్లాంటప్పుడు హైడ్రా అంటే జిహెచ్ఎంసీ కొన్ని పనులు ఉంటాయి, హైడ్రాకి కొన్ని పనులు ఉంటాయి. విపత్తు పనులు ఇది చెయ్యాలి లేదండి. అట్లా అంటే రేపు జిహెచ్ఎంసీ చేసే కాలువలు తీయడం, డ్రైనేజీలు కడగడం కూడా హైడ్రా చేస్తుందా? రోడ్ల పైన మరుగుదొడ్లు కడిగే పని కూడా హైడ్రానే చేస్తుందా? ఏదన్నా పెడితే పర్మిషన్ లేకుండా ఏదన్నా పెడితే హైడ్రాకి పరిమితులు ఉన్నాయి. ఇది ఈ రోజు కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటది. సరే తెలియదేమో తెలుసుకోండి. నేనేమంటున్నా అంటే ఈ రోజు అని కాదు, అది ఈ రోజు జరుగుతున్న వ్యవస్థ కాదు. గోడల మీద 10 సంవత్సరాలు పోస్టర్ లేదు, 10 సంవత్సరాలు ఏమంటారు గోడల మీద రాతలు రాయనీయలేదు. ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు కట్టడానికి వీలు లేదు. అట్లా దాంట్లో మీద వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసే కాలువలు దూడ్చే పని కానీ మరుగుదొడ్ల గడి పని కూడా హైడ్రా చేస్తుందా? శ్రావణ్ గారు మీరు హైడ్రా పరిధి ఏముంటుంది? ఎవరి డ్యూటీ వాళ్ళకి పార్టీలు ఉంటే చేస్తుంది. ఎప్పుడు అంటే నేను అనేది కూడా అదే ఫ్లెక్సీ విపత్తు కిందకు వచ్చినాయా? విపత్తు కిందకు వస్తుందా? రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలిగేటట్లు బ్యానర్లు కడితే తప్పకుండా రిమూవ్ చేస్తారు. అది ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు. ఈవెన్ ఎవరిదైనా ఉన్నారా ఆయన చెప్తాడు. మీరు ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మన ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఇట్లా అత్యుత్సాహాలు ప్రదర్శిస్తారు. ఆయన డ్యూటీ ప్రకారం చేశాడు. ఎవరైనా డ్యూటీ అతిక్రమించి ఎవరు చేయరు. ఈ అత్యుత్సాహాలే పనిచేస్తాయి అని చెప్తున్నాను నేను. బ్యూరోక్రసీ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని చెప్తున్నాను. బ్యూరోక్రట్స్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా
బ్యూరోక్రసీ వ్యవస్థను దెబ్బతీశారని ప్రభాకర్ రావు సార్ ఆయన కావడానికి కూడా పార్టీ